హాయ్ అండి, నేను మీ రాజీని. ఈ శుక్రవారం మినీ బ్లాగ్ అండి. శుక్రవారం పెట్టాలి కానీ నాకు ఆ రోజు కుదరలేదు, అందుకే ఈరోజు పెడుతున్నాను. పొద్దున్నే లేవగానే స్నానం చేసేసి పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. స్టవ్ క్లీన్ చేసేసుకున్నాక పాలై పెట్టేసుకున్నానండి. దేవుడికి కావాల్సిన ప్రసాదానికి రెడీ చేసుకున్నాను. గిన్నెకి పొట్లై పెట్టేసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టి పాలై పోసుకొని చక్కగా దేవుడికి ప్రసాదం చేసుకుంటున్నానండి. ప్రతి వారం పాలు పొంగిస్తాను ఇంట్లో, కాకపోతే ఈ వారం కొంచెం స్పెషల్గా చేసుకుందామని అష్టోత్తరాలు అవి చదువుకుంటామండి శుక్రవారం. అయితే ఈరోజు ఎప్పుడు బియ్య పరవాణం చేస్తున్నానని ఈరోజు మాత్రం సేమియా చేశానండి. దేవుడికి పెట్టినట్టు ఉండిద్ది, మా పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు, అందుకని ఈరోజు మార్చాను ప్రసాదం. అయితే ఈరోజు నేను లేవగానే ప్రసాదం రెడీ చేస్తుండగా మా పిల్లల్ని లేపాను. లేచి ఇద్దరు స్నానానికి వెళ్ళిపోయారండి. స్నానం నుంచి వచ్చి దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసేసారు నాకు. ఇంకా నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవడమేనండి. ఇంకా నాకేం పని లేదు. ఇంకా నేను వెళ్ళటమే పూజకి రెడీ చేస్తాడు కాబట్టి ఇంకా ప్రసాదానికి అన్నీ రెడీ చేసుకుని పూజ దగ్గరికి వెళ్ళిపోయానండి. నేను పూజ కాడికి వెళ్ళేసరికి మా పిల్లలిద్దరూ రెడీగా కూర్చొని ఉన్నారు. ఇంకా అమ్మవారికి దీపారాధన చేసేసి ప్రసాదం నైవేద్యం పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్నాక మా అబ్బాయి పక్కన అష్టోత్తరాలు చదువుతున్నాడు. ఎందుకంటే నేను అంత బాగా అష్టోత్తరాలు చదవలేనండి, నాకు అంత చదువు లేదు. మా అబ్బాయి చదువుతూ ఉంటే నేను అష్టోత్తరాలు పూజ చేసుకుంటాను. వారానికి ఒకలా చేస్తానండి. ఒక్కోసారి అక్షంతలతో, ఒక్కోసారి కుంకుమతో, ఒక్కోసారి మల్లెపూలతో, అలా ఏది నాకు అందుబాటులో ఉంటే అలా చేస్తూ ఉంటానండి. ఇంకా మేము అందరం అష్టోత్తరాలు చదువుకొని దేవుడికి దండం పెట్టుకున్న గుడికి కూడా వెళ్ళామండి. అది నెక్స్ట్ మినీ బ్లాగ్లో వస్తుంది. ఇది కనుక మీకు వీడియో నచ్చుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ మాత్రం చేయడం మర్చిపోద్దండి. మేము గుడికి వెళ్ళిన వీడియో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేము వీడియో పెడతానండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ మాత్రం చేయడం మర్చిపోద్దండి.